ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఈ రాష్ట్రంలో 2,67,316 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వాటన్నిటి కూడా భర్తీ చేసామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, రేవంత్ రెడ్డికి, బట్టి విక్రమార్కకి సిగ్గుండాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు గడుస్తున్నప్పటికీ కనీసం విద్యార్థుల గురించి ఆలోచించినటువంటి పాపన పోలేదు. బిస్వల్ కమిటీ ప్రకారము ఈ రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగాలు 27,000 ఉద్యోగాలు ఉంటే కేవలం 19,000 మంది మాత్రం ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అంటే దాదాపు 8,000 పోస్టులు రెవెన్యూలో ఖాళీ ఉన్నాయి. అటువంటి రెవెన్యూలో ఈరోజు కేవలం 2,000 పోస్టులకి మాత్రమే ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దుప్పినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మనం చూస్తూ ఉన్నాము. డిఎస్సి కేసీఆర్ ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్ వేసే ఈ దొంగ డిఎస్సి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మా పార్టీ అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేసామని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత గదే డిఎస్సిని కంటిన్యూ చేస్తూ ఈరోజు విద్యార్థి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అమలు కాని హామీలని ఈరోజు హామీలుగా ఎరజూపి ఓట్లు దండుకొని తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, విద్యార్థులు, నిరుద్యోగుల్ని నిండా ముంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఉస్మానియా విద్యార్థులుగా, తెలంగాణ నిరుద్యోగులుగా మీరు కనుక నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా వెంటనే నెరవేర్చకపోతే ఇంకో ఉద్యమానికి శ్రీకారం చుట్టి కేసీఆర్ని ఏ గతి అయితే పట్టిందో కేసీఆర్కి అదే గతి నీ కూడా పట్టబోతా ఉంది. ఏ విద్యార్థి నిరుద్యోగులు అయితే కేసీఆర్ని ప్రగతి భవన్ నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పంపిర్రో గదే విద్యార్థి నిరుద్యోగులు, గదే యూనివర్సిటీల విద్యార్థులు ఇన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కొండారెడ్డిపల్లి ఫామ్ హౌస్కి పంపించే బాధ్యతగా మేమందరం తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా నెరవేర్చి ప్రజల్లోకి రండి. లేని పక్షంలో మీరు ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాము. ప్రతి గ్రామంలో, ప్రతి గడప మిమ్మల్ని అడుగుంటామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నమస్తే అందరికీ. నా పేరు రాజు, ఏబీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్, ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ యొక్క 6 నెలలనైనా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం సాధించుకుంటాం, నిరుద్యోగులు మేము బాగుపడతామన్న లక్ష్యంతో ముందడుగేద్దామంటే తెలంగాణ రాష్ట్రంలో 6 నెలల ముందు రేవంత్ రెడ్డి ఒక నిరుద్యోగి తెలంగాణలో. మరి ఈనాడు తెలంగాణ నిరుద్యోగులు ఓటేస్తే గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి పదవి కట్టడి చేయడానికి కారణం నిరుద్యోగులు, విద్యార్థులు. కాబట్టి ఒక్కటే విద్యార్థి నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతుర్రు, నిరుద్యోగిగా ఉన్న నీకు ఉద్యోగం కల్పించడంలో మా పాత్ర ఉంది, మరి మాకు ఉద్యోగం కల్పించడంలో నీ పాత్ర ఎంతవరకు ఉంది? తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలను ఎటుపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 1:100 రేషోలో మెయిన్స్ కి అభ్యర్థం ఖరారు చేస్తాను, నీ మాట ఎటుపోయింది? మెగా డిఎస్సీ అని ట్విట్టర్ వేదికగా నువ్వే పెట్టినావు. 25,000 వేకెన్సీలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయను, ఈ మాట ఎక్కడ నెరవేర్చినావు? తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచుతాను. తెలంగాణ రాష్ట్రాన్ని నిరుద్యోగ రాష్ట్రం కాదు ఉద్యోగ రాష్ట్రంగా తీర్చిస్తాన రేవంత్ రెడ్డి ఎటుపోయాడు? రేవంత్ రెడ్డి తెలంగాణలో కనబడతలేడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఒక నిరుద్యోగ విద్యార్థుల సమస్యలు పట్టించుకున్నాడని ఈరోజు తెలంగాణ విద్యార్థులందరూ ఏకమయ్యారు. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ లోకమంతా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ రాస్తారోకాలు, దీక్షలు, ధర్నాలు, బంధులు చేస్తున్నాం. కాబట్టి ఒక్కటే రేవంత్ రెడ్డి గారు, ఉద్యోగం నీకు వచ్చింది, మా ఉద్యోగం ఏది? తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి హక్కు ఇదే. మాకు ఉద్యోగం మా హక్కు, నీకు ఉద్యోగం కల్పించడంలో మా హక్కు ఉంది, మా పాత్ర ఉంది, మరి మాకు ఉద్యోగం కల్పించడం నీ పాత్ర ఉందా అని అడుగుతున్నాం. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులైన ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ఈ యొక్క మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, మీకు ఓట్లేసి గెలిపించింది విద్యార్థి నిరుద్యోగులు. కాబట్టి మీరందరూ ఇలా రుణపడి ఉండాలి. మా హక్కైన నిరుద్యోగం నుండి ఉద్యోగం కల్పించే హక్కులో మమ్మల్ని భాగస్వాములు చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, మెగా డిఎస్సీ చేయాలి, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి, గ్రూప్ 1 1:100 రేషియో మెయిన్స్ కి అభ్యర్థులను ఖరారు చేయాలి. ఇవన్నీ హామీలను నెరవేర్చి జాబ్ క్యాలెండర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో తేవాలని విద్యార్థుల నిరుద్యోగులు ఏకమై అడుగుతున్నాం. కాబట్టి మీరు మా హామీలను నెరవేర్స్తే మీతో ఉంటాం, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో అగ్ని గుండంగా మారి విద్యార్థి నిరుద్యోగులు మళ్ళీ ఏకమై తెలంగాణ ఉద్యమం తరాలో మరొక ఉద్యమానికి స్వీకారం చుట్టడానికి విద్యార్థుల నిరుద్యోగులు మళ్ళొకసారి ఏకమవుతున్నామని ఈరోజు రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం. మా మీద అక్రమ కేసులు పెట్టినా, మా మీద లాఠీ చార్జీలు వేసినా, జైళ్ళలో వేసినా మా నినాదం ఒక్కటే, తెలంగాణ నుండి రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో, నిరుద్యోగి మేలుకో, ఉద్యోగం నీ హక్కు, ఉద్యోగం సాధించుకోవాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. మా మీద ఎన్ని జరిగినా కూడా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా కూడా మాకు ఉద్యోగం సంకల్పంతో ముందుకు పోతామని ఈరోజు మీ యొక్క టీవీ నుండి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం.